నమస్కారం. నా పేరు జాహ్నవి. నేను కృషి విజ్ఞాన కేంద్రం నందు సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. రైతులు రసాయనిక మందులు వాడుతూ ఉంటారు. దానివలన రైతులకి పెట్టుబడి ఖర్చు పెరగడం, నేలలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోవడం, పంట మీద ఉన్న మిత్ర పురుగులు చనిపోవడం వంటివి దుష్ప్రభావాలు మనం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి తరుణంలో రైతులకి మనం సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల గురించి సిఫారసు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా జీవ నియంత్రణ పద్ధతుల గురించి చెప్తూ ఉంటాము. ప్రస్తుతం మనం గుడ్డు దశలో ఆశించే పరాన్నజీవుల గురించి తెలుసుకుందాము. ఈ ట్రైకోగ్రామా గుడ్ల పరాన్నజీవులను ట్రైకోకార్డ్ రూపంలో చేసుకొని పొలంలో వాడుకోవాలి. ట్రైకోగ్రామా గుడ్ల పరాన్నజీవులు పనితత్వం ఎలా ఉంటాయంటే, మన పొలంలో ఉండే శత్రు పురుగులు, ఉదాహరణకు వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు, మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు, అదేవిధంగా పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు గుడ్లను వెతికి ఈ ట్రైకోగ్రామా గుడ్ల పరాన్నజీవులు దానిలో గుడ్లు పెడతాయి. అలానే తన సంతతిని అభివృద్ధి చేసుకుంటుంది. ఈ క్రమంలో జీవ నియంత్రణ జరిగి మన పొలంలో ఉండే శత్రు పురుగులు చనిపోతాయి. గుడ్లను ఆశించే పరాన్నజీవులు: ట్రైకోగ్రామా ప్రెటియోజం, టమాటా కాయతొలుచు పురుగు మరియు మొక్కజొన్నలో కత్తెర పురుగు నియంత్రణకు ఉపయోగిస్తాము. వాడవలసిన మోతాదు: హెక్టార్కు 50,000 పరాన్నజీవులు. ట్రైకోగ్రామా కైలోనిస్, టమాటా కాయతొలుచు పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు, ప్రత్తిలో కాయతొలుచు పురుగు, మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు నియంత్రణకు ఉపయోగిస్తాము. వాడవలసిన మోతాదు: మొక్కజొన్నపై హెక్టారుకు 1,00,000 పరాన్నజీవులను వాడవలెను మరియు పత్తిపై హెక్టారుకు 1,50,000 పరాన్నజీవులను వాడాలి. ట్రైకోగ్రామా బ్యాక్ట్రే, పత్తిలో గులాబీ రంగు పురుగు నియంత్రణకు ఉపయోగిస్తాము. వాడవలసిన మోతాదు: హెక్టారుకు 2,50,000 పరాన్నజీవులను వాడాలి. ట్రైకోగ్రామా జపానికం, వరిలో కాండం తొలుచు పురుగు నియంత్రణకు ఉపయోగిస్తాము. వాడవలసిన మోతాదు: హెక్టారుకు 50,000 పరాన్నజీవులు. ధన్యవాదాలు.